గత ఒక 30-40 ఏళ్ళ కిందికి పోతే తెలంగాణ నేల మీద ఒక త్యాగం ఉంది. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటే ఒక నరసన్న, ఒక దేవేందర్ రెడ్డి ఎంతో అమరులు గుర్తుకొస్తారు మనకు. ఆ త్యాగాలు ఈరోజు ఎక్కడికంటే పెద్ద త్యాగం చేస్తే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పోరాటాలు నిలబడుతున్నాయి. కాబట్టి మిత్రులారా, మనం ఒకటే, నేను ముఖ్యంగా ఏంటంటే నేను ఒక కవిని, ఫస్ట్ ఒక కవిత చదివినాక 2 ముక్కలు మాట్లాడతాను. వెంటాడుతూ చంపుతుందో మనకందరికీ తెలుసు. వాళ్ళు నికాచిగా నిలబడి పోరాటానికి ఊపిరైన వాళ్ళు. చీకటి రోజులను తెలిసి వెలుగును ఎగజల్లుతున్నారు. వాళ్ళకు తెలుసు సావు వెంటుకవాచిలో ఉందని. ఇప్పుడు రాజ్యంతో కలబడుతూ నిలబడుతున్నారు. తూర్పు కనుమల నుండి అముదుమాడు గడ్డ మీద నిలబడే చట్టానికి సవాల్ విసురుతున్నారు. మృత్యువు ముచ్చటపెడుతున్న చిరునవ్వుతో పిడుకులు బిగిస్తున్నారు. కలలుగన్న సమాజం కోసం సావుకైనా సిద్ధపడుతున్నారు. చేతులకు సంఖ్యలు ఉన్న నూతన సమాజం కావాలంటున్నారు. నిరుపేదల విముక్తి కోసం ధైర్యంలో నినాదాలు ఇస్తున్నారు. కొత్త సమాజం కోసం వర్గపోరులో వాళ్ళ కళ నిజం కోసం కవాతాయి కదులుతున్నాం రండి. యుద్ధ నీతి లేని ఆపరేషన్ గ్రహణం, సమాధాన కగారులు, జనతల సర్కారులో కన్నీళ్లు లేని సమాజం నిర్మాణాన్ని ఆపాలేవని సవాల్ విసురుతున్నారు. నేలరాలుతున్న నెత్తురు పట్టు పాలకులు ప్రశ్నిస్తున్నది. రండి, ఆదివాసులకు అండగా నిలబడదాం. జోహార్ అమరవీరులకు.